చేస్తా ఉంటే Right. ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? సార్ వస్తాను, ఒక్క ప్రజలు నమ్మే నిమిషం ఆస్కారం లేదు కదా. ఒక్క నిమిషం సార్ మాట్లాడిస్తాను, ఒక్క నిమిషం. కృష్ణకాంత్ గారు నమస్కారం సార్. సుబ్బారావు గారు కూడా జాయిన్ అయ్యారు. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే. రైట్, కృష్ణకాంత్ గారు ఏంటి సార్, ఇప్పుడు అడ్వకేట్గా కూడా ఉన్నారు, ఏం జరగబోతోంది? ఈడీ కూడా ఎంటర్ అయింది. సో నెక్స్ట్ ఏంటి? ఖరీదైన వాచులు, అసలు జాయింట్ వెంచర్లు, ఒప్పందాలు, ఇట్లాంటివన్నీ కూడా పత్రాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో దాంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరితో ఈ ఒప్పందాలు జరిగాయి, ఇవన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. చాలా కీలకమైన డీటెయిల్స్ అయితే తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు ఏం చెప్తారు సార్? సార్ పవన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ ప్యానలిస్టులకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది ఏదైతే ఉందో మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము. ఇది మా తండ్రి గారు చిన్నప్పుడు మెకానాస్ గోల్డ్ అనే సినిమా వచ్చింది. ఒక నిధి నిక్షేపాల కోసం పాపం వెళ్తా ఉంటుంది. ఆ మాదిరిగా ఇవాళ రోజు మన ఈడీ అండ్ సిట్ ఇది జగన్నాథ్ గోల్డ్ ఇది. సో అసలు ఈ దాచుకున్న నిధి నిక్షేపాల గురించి వెళ్తున్నారు. ఇది కాకపోతే వైసీపీ హయాంలో దాచుకున్న నిధి నిక్షేపాలు, అక్రమంగా సంపాదించిన నిధి నిక్షేపాలు. సో ఈ జగన్నాథ్ గోల్డ్ గురించి వాళ్ళ రోజు మన ఈడీ అండ్ మన సిట్ సంస్థలు ఆ మెకానస్ గోల్డ్ మాదిరిగా జల్లుడు పడుతున్నాయి. సో క్లియర్ గా అదే తెలుస్తుంది. ఇక్కడ ఇవాళ రోజు ఇక్కడ చూసుకుంటే మనం ఇన్ని రోజులు లిక్కర్ స్కామ్ అసలు ఏ విధంగా చేశారు, ఒక 3,000 పైచిలుకు ఒఫీషియల్ గానే 3,000 పైచిలుకు కోట్లు లిక్కర్ స్కామ్ చేశారు వీళ్ళని తెలుస్తుంది. కానీ ఇక అనధికారికంగా అది ఎన్నో లక్షల కోట్లకి వెళ్ళిపోయి ఉంటుందని ఇదో కూడా మనం మాట్లాడుకున్నాం. వరల్డ్, నాట్ ఈవెన్ ఇండియా, వరల్డ్ లోనే, ప్రపంచంలోనే బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇది నా దృష్టిలో. సో ఒక క్లియర్ గా ఒక క్రైమ్ సిండికేట్ అంటే ఒక మాఫియా మాదిరిగా ఎలా చేయొచ్చు ఈ క్రైమ్ ని అన్నది క్లియర్ గా గత వైసీపీ ప్రభుత్వంలో మనం చూసాం. అప్పుడు ఏపీపీసీఎల్ ఎండి గారు కానీ, వసుదేవరెడ్డి గారు కానీ, లేకపోతే ఈ రాజ్ కసిరెడ్డి, ఎవరైతే అసలు లిక్కర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు అసలు ఆయనకి. ఈజ్ అన్ ఐటీ అడ్వైజర్ వైసీపీ హయాం. సో ఆయన ఇందులో ప్రధాన నిందితుడిగా చేర్చారు అంటే ఒక విధంగా, అంటే ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా తెర వెనుక ఈ లోపాయుక్త స్కామ్ లేనే, కాన్స్పిరసీ లేనే అనేది తెలుస్తుంది. ఈడీ క్లియర్ గా, ఈడీ ముఖ్యంగా సార్ మనందరికీ తెలుసు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఒక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిచేస్తుంది. సో క్లియర్ గా దాని ప్రకారంగా వాళ్ళ పని ఏంటి, ఈ హవాలా, ఈ మనీ లాండరింగ్, ఈ డబ్బులు ఎలా వెళ్తాయి, షెల్ కంపెనీస్ వీళ్ళు ఎక్కడెక్కడ పెడతారు, ఏ విధంగా వేరే దేశాల్లో వీళ్ళు పెట్టుబడులు, అక్కడ షెల్ కంపెనీస్ పేర్ల మీద ఈ ఆన్ పేపర్ కంపెనీలు పెట్టి వీళ్ళు హవాలా ఎలా చేస్తారు ఏంటి, ఇంకా రకరకాల చాలా ప్రాసెస్ ఉంటాయి. బ్యాంక్ ట్రైల్ అంటే రకరకాల బినామీ అకౌంట్ల నుంచి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, అసలు ఏం చేస్తారు అనేది మొత్తం A to Z అన్ని కనిపెట్టే ఒక చట్టం కింద పనిచేసేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఇవాళ రోజు అది ఒక సెంట్రల్ ఏజెన్సీ. సో వాళ్ళు ఇవాళ రోజు వచ్చి ఇందులో క్లియర్ గా బలమైన సాక్ష్యాధారాలన్నీ సంపాదించారు. క్లియర్ గా ఇందులో చూస్తే ఆఖరికి మీరు లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఏపీలో గత ఏపీ ప్రభుత్వంలో ఈ వసుదేవరెడ్డి గారి హయాంలో, ఎక్స్ ఏపీపీసీఎల్ ఆయన ఎండీగా ఉన్న హయాంలో ఆయన ఇది ట్రాన్స్పోర్ట్ టెండర్లు కూడా మార్చారు. ఎప్పుడు లేదు, అంతకుముందు వరకు ఓన్లీ డిపో వారీగా ఉండేదంట ఈ ట్రాన్స్పోర్ట్, ఈ టెండర్లు ఇచ్చేది. ఆయన వచ్చి మొత్తం స్టేట్ అంతా కలిపి ఒకటే ఈ సిగ్మా సొల్యూషన్స్, ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ అనే కంపెనీకి ఇచ్చేసాడు. సప్లై చైన్ సొల్యూషన్స్, సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ఆ కంపెనీకి ఇచ్చేసాడు ఆయన ఎగదాటిగా. ఎందుకు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే ట్రాన్స్పోర్ట్ మొత్తం ఆ లిక్కర్ కి ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇట్స్ దేర్ ఫ్రంట్ కంపెనీ, వాళ్ళ షెల్ కంపెనీ అది. ఇవాళ రోజు ఈడీ దాని మీద అనుమానాలు వచ్చి మొత్తం ఆ కంపెనీ యొక్క ఆడిటింగ్ అన్ని చూస్తే ముఖ్యంగా దగ్గర 94 to 95% ఆఫ్ ఫండ్స్ అందులో నుంచి వేరే కంపెనీలకు వెళ్ళాయి, వేరే దశల వారీగా వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్ కి వెళ్ళాయి. కేవలం తీరా సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీలో ఎంత డబ్బులు మిగిలినాయరా అంటే 4 నుంచి 5% డబ్బులు మిగిలినాయంట. వచ్చిన డబ్బులన్నీ వేరే వేరే అకౌంట్లకు వెళ్ళిపోయినాయి. అంటే క్లియర్ గా అది ఒక ఫ్రంట్ కంపెనీ. ఫ్రంట్ అంటే ఏంటి? ఇట్లా షెల్ కంపెనీ అది. కేవలం ఒక నామకే వాస్తు ఒక షెల్ కంపెనీ లాగా పెట్టి, అంటే షెల్ కంపెనీ అంటే ఇది ఒక ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ కంపెనీ లాగా పెట్టి చూపించి, వీళ్ళకే మేము ట్రాన్స్పోర్ట్ టెండర్ ఇచ్చామన్నట్టు చూపించి, వాళ్ళ ద్వారా ఈ ట్రాన్స్పోర్ట్ లో కూడా దగ్గర వాళ్ళు 300 కోట్లు స్కామ్ చేశారని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా మళ్ళీ సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ కి మామూలు ట్రాన్స్పోర్ట్ టెండర్లలో ఈ రేట్లు ఇస్తారు, పర్ లారీ అని ఇది ఇస్తారు కదా, ఆ రేట్లు కూడా 15 to 20% ఎక్కువ రేట్లు ఇచ్చారంట. సార్ ఇప్పుడు దీంట్లో ఆ పైన పెట్టే మూతల దగ్గర నుంచి దీంట్లో తయారైన స్పిరిట్, బయటకు పంపించే వెహికల్, ప్రతి దాంట్లో స్కామే. లిక్కర్ స్కామ్ లో కాదేది అనర్హం అన్నట్టుగా లిక్కర్ స్కామ్ లో బాటిల్లో మూత మీద ఉన్న స్ట్రిప్ నుంచి ప్రతి స్టిక్కర్, బాటిల్ మీద స్టిక్కర్ తో సహా స్కామ్ చేశారండి వాళ్ళు. ఫ్రాంక్ చెప్పారంటే అంటే ఆంధ్ర ప్రజల ప్రాణాలతో ఎలా ఆడుకున్నారంటే వీళ్ళు. ముఖ్యంగా ఎంతో మంది చనిపోయారు, ఆ విషయం తెలిసిందే. వాళ్ళ జీవితాలతో, వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాకుండా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎంత పగడబందీగా చేయొచ్చు అన్న దానికి నేను చెప్పాను కదా, ఎప్పుడు ఫ్యూచర్ లో ఇది ఖచ్చితంగా వేరే యూనివర్సిటీస్ లో, హార్వర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ లో దీని మీద రీసెర్చ్ చేస్తారు, ఎలా చేస్తారు ఇలాంటి క్రైమ్స్ అన్న దాని మీద. అందులో వీలైతే ఫస్ట్ కేస్ స్టడీ ఉంటుంది అందులో ఖచ్చితంగా.
ఖచ్చితంగా వైసీపీ వారి లిక్కర్ స్కామే ఫస్ట్ కేస్ స్టడీ ఉంటుంది అందులో ఖచ్చితంగా. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఇప్పుడు ఈడీ వచ్చిందండి, వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 195 కోట్లు దగ్గర దగ్గర బయటపడ్డాయి, ఇది హవాలా డబ్బులు అన్నట్టుగా తెలుస్తుంది. అది కాకుండా మొత్తం 1048 కోట్లు కిక్ బ్యాక్ ట్రైల్స్ దొరికాయి. అంటే ఇంకా ఈ లిక్కర్ స్కామ్ లో కిక్ బ్యాక్స్ మనం అంతా అనుకుంటుంది అదే కదా, వచ్చిన డబ్బులు కిక్ బ్యాక్స్ వీళ్ళకి మళ్ళీ ఎలా, వీళ్ళకి మళ్ళీ లాస్ట్ కి అల్టిమేట్ లబ్ధిదారుడు ఎవడెక్కడ, వైసీపీ హయాంలో ఈ రాజ్ కసిరెడ్డి వీళ్ళందరే కదా, వసుదేవరెడ్డి మళ్ళీ దుబాయ్ లో అక్కడిక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాడంట. అంతిమం వాళ్ళెట్లయితే సార్ సుబ్బారావు గారు చెప్తారు, అంతిమ దోపిడీదారు ఎవరు అంటే అంతిమ లబ్ధిదారుడు కింగ్ పిన్ వేరే నాకు తెలుసు, అది మనందరూ తెలుసు, అక్కడ వరకు కూడా వెళ్తున్నాయి. మన ఈడీ అండ్ సిటీ యొక్క కబంధ హస్తాలు తొందరలో అల్టిమేట్ కింగ్ పిన్ వరకు కూడా ఆ చేతులు వెళ్తున్నాయి, వెళ్ళబోతున్నాయి, మీరు చూస్తారు. కానీ ప్రస్తుతానికి వీళ్ళు దొరికారు, వీళ్ళ వరకు కూడా వెళ్ళాయి. అండ్ దగ్గర దగ్గర 400 పైచీలకు 400 కోట్లు పైచీలకు ఆస్తులు కూడా అటాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈడీ అటాచ్ చేస్తుంది అసలు ఆస్తులను కూడా. అసలైన కథ ఇప్పుడు మొదలవబోతుంది సార్, మీరు చూస్తారు ఖచ్చితంగా. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే అండి సార్, ఏం జరుగుతుంది?